ఫ్రెండ్స్, ఈరోజు విశాఖపట్నంలో సంపత్ వినాయక స్వామి ఆలయం చూపిస్తున్నానండి. ఇది 1962లో ఎస్జి సంబంధన్ అనే వాళ్ళు వాళ్ళు యజమానులు నిధులతో స్థాపించబడిందండి. వాస్తు దోష నివారణకు, కోరికలు తీర్చడానికి భక్తులకు ఈ స్వామి దర్శనమిస్తారు. 1971లో పాకిస్తాన్ సబ్మెరియన్లో గాజీని ముంచిన ఘటన తర్వాత విశాఖ నేవీకి చెందిన కృష్ణన్ వంటి వారు ప్రతిరోజు స్వామిని దర్శించేవారు. ఇది స్వామి మహత్యమని కూడా భావిస్తారు. అంతేకాదు, ఈ ఆలయానికి 1962వ సంవత్సరంలో ఎస్జి సంబంధన్ కో యజమానులు తమ సొంత నిధులతోనే నిర్మించారు. విశాఖపట్నంలో ఆసల్మెట్లో ఈ ఆలయం ఉంది. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ప్రార్థనలు చేసి వాస్తు దోషాలు తొలగించడానికి, భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఒక స్థలం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం చూస్తే చాలా బాగుంటుందండి. గర్భగుడి ప్రత్యేకించి లోపలికి దర్శనానికి వెళ్ళాలనే కాదు, మనం వెళ్ళిపోతూ ఉన్నా కూడా దారిలో గుడి గోపురం పైన మంచి విఘ్నేశుడు దివ్య మంగళ రూప దర్శనం మనకు అవుతుంది. ఈరోజైతే వినాయకుడి పూజ కదండి, మరొకసారి గుడి గోపురం చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు స్వామిని దర్శించిన తర్వాతే విధులకు వెళ్తారని ఒక కథనం. ఎంత చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా స్వామివారికి ఒక్కసారి దర్శనం చేసుకుని మాత్రమే వెళ్తారు. చూడండి, స్వామికి చక్కగా పాలాభిషేకం ప్రతిరోజు నిత్యం ఇలానే చేస్తారండి. ఈరోజు ఏదో వినాయక చతుర్దశి అని కాదు, ప్రతిరోజు అంటే భక్తులు బుక్ చేసుకుంటే ఆ విధంగా చక్కటి పాలాభిషేకం ఎంతమంది బుక్ చేసుకున్నా కూడా చేస్తారండి. ఇక్కడ విశాఖ నివాసులకి పెళ్లి రోజు, పుట్టినరోజు ఇలాంటి శుభకార్యాలన్నీ చక్కగా పూజ బుక్ చేసుకుంటారండి. చక్కటి పాలు ఎన్ని లీటర్లైనా ఎంతమంది బుక్ చేసుకుంటే అంతమంది తాలూకా తీసుకొచ్చిన అవన్నీ వేస్తారండి స్వామికి. చూడండి, స్వామి దివ్యమంగళ రూప దర్శనం, పాలాభిషేకం అయిపోయిన తర్వాత పెరుగు అండి, చక్కటి పెరుగుతో స్వామివారి దివ్య మంగళ రూప దర్శనం చూసారా అండి, ఎంత ద్వేదీపమానంగా ఉన్నారో. పాలు పెరుగు అయిపోయిన తర్వాత తేనె అండి, చక్కటి తేనెతో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామికి పళ్ళ రసాలు అయిపోయిన తర్వాత చూడండి పసుపు అండి, పసుపుని నీటిలో కలిపి స్వామివారు చల్లగా ఉండాలని, మమ్మల్ని చల్లగా చూసి కాపాడవయ్యా అంటూ చక్కగా స్వామివారికి పసుపు నీళ్లతో అభిషేకం అండి, చాలా చక్కగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు దొరికే చక్కటి ద్రాక్ష పళ్ళు జ్యూస్ అండి, అలాగే చెరుకు రసం. ప్రతిదీ అన్నిటికంటే అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే చందనం అండి. ఇలా ఎదురుగా స్వామివారిని చందనం అభిషేకం చేస్తున్నప్పుడు ఎవరు ఏ కోరిక మనసులో ఉన్నా అది సహజమైన కోరిక అయి ఉండాలండి. స్వామివారిని కోరుకుంటే స్వామి చక్కగా తీర్చుతారు. అసలు ఈ స్వామిని స్వామి అనకుండా మనకి అతి దగ్గరగా ఉన్న మనిషి అనుకునేటట్టుగా భావించి నిత్యం ఉండే స్వామివారు ఎవరైతే ఈ రూప దర్శనంలో చూస్తారో వాళ్ళ కోరిక వెంటనే నెరవేరుతుంది. ద్రాక్ష జ్యూసు ఇవన్నీ అయిన తర్వాత పంచామృత స్నానం అండి, స్వామివారికి అభిషేకాలు బుక్ చేసిన వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. అన్నీ అయిన తర్వాత స్వామి చూసారా ఎంత చక్కగా ఉన్నారో. ఇంకేముందండి, అలంకరణ పూలతో చక్కటి అసలు వినాయక చతుర్దశి నాడు అయ్యవారి దర్శనం మీ అందరికీ కలగాలని చేసామండి. అంతా అయిన తర్వాత స్వామివారికి హారతి అండి, చక్కగా స్వామివారికి మంగళహారతి చూసారా అండి. మీకోసం నేను ప్రత్యేకించి చేస్తున్నాను. సో లోపలికైతే మొబైల్ పట్టుకెళ్ళకూడదు. అయినా ఈ గుడి గోపురం ఇప్పుడేంటండి, జనవరి 31 నైట్ అయితే బేభత్సంగా ఉంటారు జనాలు. ఎందుకంటే 1వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ స్వామికి ముందు రోజు రాత్రి 12 గంటలకే చెప్తారండి. అందువల్ల స్వామి నిదర్శనం ఒక మాటల్లో కాదు, అది స్వతహాగా అనుభవం పూర్వకంగా చూడాలి అండి. ఎంతటి కోరికనైనా కోరుకుంటే అక్కడ కోరుకుని మొక్కుకుని వెళ్ళిన విద్యార్థులు అసలు అఖండ స్థాయిలో ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. ఏం కోరుకుంటే అది ఇస్తారండి స్వామి. కాబట్టి అర్ధరాత్రి అనరు, మెట్ట మధ్యాహ్నం అనరు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల టైంలోని ఈ గుడి ఇలా ఉందంటే చూడండి. అలాని గుడి లోపలికి వెళ్ళక్కర్లండి, దివ్య మంగళ రూప దర్శనం స్వామిది మనకి పైనే చక్కగా అయిపోతుందండి. చక్కగా రోడ్డు మీద ఏ ఒక్క కొత్త వెహికల్ కొన్నా స్వామివారికి పూజ చేస్తారండి. పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారు. మహా సంపత్ వినాయక